అది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి నర్సంపేటకు పోతున్నది. స్టేజీ వచ్చిన దగ్గరల్లా మా అక్కలు మస్తు మంది ఎక్కిండ్రు దిగిండ్రు. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. 4-5 స్టేజీలు దాటంగానే సీట్లన్నీ ఫిల్ అయిపోయి బస్సు మొత్తం నిండింది. ఇది వ్యాపారం. ఆగో అక్కడ షురు అయ్యింది. మాట మాట పెరిగి ఎట్లా ఒట్టుకున్న రోజు చూడుండ్రిగా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఓ మీ సీట్లు సల్లగుండవు అక్కలు ఆగుండ్రి. పుష్పరాజ్ ఆ గాజులు ముఖానికి గుచ్చుకుంటే ఏమన్నా ఉన్నదా? ఇటు నుంచి ఇటే పోయి దవాఖానలో షరీక కావాల్సి వస్తుంది. జర ఆగరాదుండ్రి. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి అంటే చెప్పిప్పుడు. ఓర్ని ఆ చుట్టూన్నోళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు కానీ ఎవ్వరు ఆపుతలేరు చూడండి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఖతం. పోయి అక్క సక్కదనంగా నెత్తి దూకొని పూలు పెట్టుకొని వస్తే సీట్ల పంచాయతీ చేయంగా జుట్టంతా చింపిరి చేసింది అవతల ఆమె. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఎవ్వరికి ఎవరు తగ్గుతలేరు కదా అస్సలు. అయినా సీట్లు ఎవరు కూర్చుంటే ఏంది అసలు? ఓ పావు గంట అర్ధ గంట అడ్జస్ట్ చేసుకొని నిలబడితే దిగవలసిన స్టేజ్ రానే వస్తుంది. ఆయన దానికి అదేదో పెద్ద ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో అయినట్టుగా అట్లా కొట్టుకోబట్ట ఆడ కొంతమంది. ఇంటర్నేషనల్ సమస్య ఏంది అన్న? ఇది ఇంటర్నేషనల్ సమస్య కాదు కదా. దీనివల్ల భారత రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం దిక్కల పెక్కటిల్లేలాగా అరిసి గగ్గోలు పెడతానే. అయ్యా సజ్జనార్ సారు చూస్తున్నారా? ఏందయ్యా ఈ లొల్లులు ఎన్నడాగుతాయి? మీరు కొత్త బస్సులు తెచ్చేదాకా ఆగేటట్లేవు ఈ పంచాదులు. అది అవదమ్మా. ఏమంట ఫ్రీ బస్ అని పథకం పెట్టిర్రో అప్పటి నుంచి రోజుకో పంచాయతీ మోపైతేనే ఉన్నది అక్కడక్కడ. మళ్ళీ ఇప్పుడు కొత్త ఏడాది రాబోతున్నది, దానికోసం ఊరికి పోతారు. సంక్రాంతి పండుగ రాబోతున్నది. ఇంకా రేపు షానే కీసులాటలు అయ్యేటట్టున్నాయి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నిత్యం బస్సుల్లో జర్నీ చేస్తూ కూర్చోవడానికి సీటు లేక అవస్థలు పడుతూ ఇట్లా మహిళలు కొట్లాడుకుంటుంటే చూస్తున్న చాలా మంది మగోళ్ళు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. Ay,